కళాశాలలు వాటికి అనుబంధంగా ఆసుపత్రులు పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య విధానాలు నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో జోక్యం చేసుకోవడానికి హైకోర్టు మరోసారి నిరాకరించింది. టెండర్ ప్రక్రియ మూడో పక్షానికి హక్కులు దఖలుపరచకుండా నిలువరిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని తేల్చి చెప్పింది. పీపీపీ పద్ధతిలో వైద్య కళాశాల ఆసుపత్రులు నిర్వహించాలన్నది ప్రభుత్వ విధానపరమైన నిర్ణయం. ఈ విషయంలో న్యాయస్థానాలు జోక్యం చాలా పరిమితమైందని స్పష్టం చేసింది. ప్రభుత్వ నిర్ణయం చట్టవిరుద్ధమైతే తప్ప తాము జోక్యం చేసుకోలేమని పేర్కొంది అన్నటువంటి హైలైట్ చేశారు. అయితే కోర్టు ఆదేశిస్తే వివేక హత్య కేసులో తదుపరి దర్యాప్తు నివేదించిన సిబిఐ కౌంటర్లు దాఖలు చేయండి. భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి సిబిఐ కోర్టు ఆదేశం. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో తదుపరి దర్యాప్తును తాము వ్యతిరేకించడం లేదని కోర్టు ఆదేశిస్తే దాన్ని కొనసాగిస్తామని సిబిఐ బుధవారం హైదరాబాద్ సిబిఐ ప్రధాన కోర్టుకు నివేదించింది. వివేక హత్య కేసులో తదుపరి దర్యాప్తును కొనసాగించాలి, సిబిఐకి ఆదేశాలు జారీ చేయాలంటూ ఆయన కుమార్తె సునీతారెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై సిబిఐ ప్రధాన కోర్టు న్యాయమూర్తి డాక్టర్ టి రఘురాం బుధవారం విచారణ చేపట్టారు. కోర్టు ఆదేశాల మేరకు సిబిఐ మెమో దాఖలు చేసింది. కేసును మొదట స్థానిక పోలీసులు దర్యాప్తు చేయడం, తర్వాత సిట్కు అప్పగించడం, ఆపైన సిబిఐ దర్యాప్తు చేపట్టి రెండవ అనుబంధ అభియోగ పత్రం దాఖలు చేయడం గురించింది. కొన్ని అంశాలపై తదుపరి దర్యాప్తు జరిపించాలని సునీత అభ్యర్థన తాము వ్యతిరేకించడం లేదని తెలిపింది. తదుపరి దర్యాప్తు కొనసాగించాలని కోర్టు ఆదేశిస్తే అమలు చేస్తానని వెల్లడించింది. మరోవైపు తదుపరి దర్యాప్తును కోరే హక్కు సునీతకు లేదని సిబిఐ దర్యాప్తునికి అనుమతించాలంటూ మూడో నిందితుడైనటువంటి గజ్జల ఉమాశంకర్ రెడ్డి విన్నవించారు. పిటిషన్ తరపున ఎస్ గౌతమ్ వాదనలు వినిపిస్తూ మిగిలిన నిందితులు కౌంటర్లు దాఖలు చేయలేదన్నారు. కౌంటర్లు దాఖలు చేయాలంటూ వైఎస్ భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డికి ఆదేశిస్తూ కోర్టు విచారణ గురువారానికి వాయిదా వేసింది అన్నటువంటి హైలైట్ చేశారు. లేకపోతే